శ్రీమాత్రయే నమః. అందరికీ ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా వారాహి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, అదేవిధంగా వారి మనసులో ఏమైతే మనసులో సంకల్పాలు ఉన్నాయో వారందరికీ కూడా వారి మనసులో ఉన్నటువంటి సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను వారాహి అమ్మవారి దీక్ష అయితే తీసుకోవడం జరిగిందండి. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మొదటి రోజే తీసుకోవడం జరిగింది. అది ఎలా తీసుకున్నాను అంటే, అసలు నాకు నవరాత్రులు తీసుకోవాలని కూడా పూజ చేయాలని కూడా లేదండి. కానీ నైటు మా ఫ్రెండ్ కాల్ చేశారు, రేపు నవరాత్రులు స్టార్ట్ అయితే అనగా అరుంధతి గారు చేసి ఆ ముచ్చట మాట్లాడి తర్వాత, మేడం ఇలా నేను నవరాత్రులు చేసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అవునా, చేసుకుంటున్నారా అని చెప్పాను. 3 years నుంచి చేసుకుంటానండి. నేను ఇట్లా తమిళనాడులో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర అక్కడ శిష్టాలు పాటించుతూ నేనైతే చేసుకుంటున్నాను. 3 years నుండి పీఠం పెట్టుకొని చేసుకుంటున్నాను నాకు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మాట్లాడుకుంటూ నామణి గారు, మీరు కూడా అమ్మవారి దీక్ష తీసుకోండి, నవరాత్రులు చేయండి, అమ్మవారు నా ద్వారా మీకు సంకల్పం పెట్టారేమో, నా ద్వారా మీకు చెప్తున్నాను, మీరు తప్పకుండా దీక్ష తీసుకోండి అని చెప్పడం జరిగింది. తెల్లారితే నవరాత్రుల్లో డ్రెస్ కుట్టించుకోవాలి కదా, డ్రెస్ కుట్టించుకోవాలి లేదా అసలు ఏమనాలో అసలు అర్థం కాలేదు. సడన్గా అనేసారు మేడం, నా ద్వారా అమ్మవారు మీకు చెప్పిస్తున్నారు, తీసుకోండి దీక్ష అంటే, నాకు అసలే మనసులో ఒక మంచి సంకల్పం అనేది ఉంది. ఆ సంకల్పం తీరాలి అనేది రోజు కూడా ప్రతిరోజు నాకు నేను దండవేతి పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు నవరాత్రులు అనగా అరుంధతి గారు నాకు ఫోన్ చేసి మాటల మధ్యలో మీరు దీక్ష తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదొక సెంటిమెంట్గా నాకు అనిపించింది. నా ద్వారా చెప్పిస్తున్నారు, అమ్మవారు చెప్పిస్తున్నారేమో అన్నారు. అసలు ఎన్నడూ ఫోన్ చేయని అరుంధతి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే చాలా సంవత్సరాలు అవుతుంది మేము కలవక. మధ్యలో 108 కలశాలు పంచామృత అభిషేకాల టైంలో అయితే అరుంధతి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను బెంగళూరులో ఉన్నాను మేడం, నేను కూడా పంచామృత కలశాలు ఎత్తుకోవడానికి వస్తాను, నా పేరు కూడా రాయండి అని చెప్పడం జరిగింది. కానీ ఆ హడావుల్లో నేనైతే మేడంతో మాట్లాడానో లేదో నాకైతే గుర్తు లేదండి. అయితే వాళ్ళ సార్ మాత్రం మాట్లాడారు, ఓకే మాట్లాడారు. మళ్ళీ అప్పుడు కలవడం ఏంటి మళ్ళీ అనేది లేదు. సో మధ్యలో మొన్న కాల్ చేసి ఇలా చెప్పడం జరిగింది, ఏం చేయాలి తెల్లారే నవరాత్రులు, నా దగ్గర డ్రెస్ కోడ్ కూడా లేదు ఎలా అని చెప్పేసి ఆలోచించి, సరే మేడం అమ్మవారు నా చేత వేయించుకోవాలి అనుకుంటే వేయిస్తారు, లేదా అమ్మ మీదనే నేను వదిలేస్తున్నాను, అమ్మ ఇచ్చిన సంకల్పం అన్నారు కాబట్టి అమ్మ మీదనే వదిలేస్తున్నాను, నేను ఎలా ఏంటి అనేది తెలియదు, రేపే నవరాత్రులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పి మా ఫ్రెండ్ అనుకోవచ్చు, కూతురులాగా ఉంటుంది, తనకి ఫోన్ చేశాను. ఇలా అన్నారమ్మా అంటే, నాకు డ్రెస్ కావాలి, రెడ్ శారీస్ కావాలని చెప్పడం జరిగింది. అమ్మాయి కూడా వెంటనే డ్రెస్సు అంటే లావణ్య కూడా వెంటనే రెడ్ శారీస్ తీసుకొని మొత్తం అక్కడ కుట్టించడం జరిగింది. ఒక్క రోజున తెల్లారే. అందరూ ఎర్లీ మార్నింగ్ వేసుకుంటారు కదా, దీక్ష తీసుకుంటారు కదా, నేనైతే ఎర్లీ మార్నింగ్ తీసుకోలేదు. కుట్టించిన తర్వాత మళ్ళీ గ్రూప్లో చూస్తేనే వారాహి దీక్ష గ్రూప్ అనేది ఒకటి ముందుగా అమ్మవారిని ఇక్కడ దంసలాపురంలో ఉన్నటువంటి బ్రిడ్జికి డౌన్లో వారాహి అమ్మవారి గుడి ఉంది. ఫ్రెండ్స్ అందరం ఆమె నాగమణి గారు ఫోన్ చేశారు, వారాహి గుడి కట్టించినటువంటి అక్కడ సేవ చేస్తున్నటువంటి నాగమణి గారు నాకు దాదాపుగా 1 year నుంచి మేడం మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా లేదా మీకు టైం కుదరకపోతే నేను వస్తానమ్మా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. 1 year నుంచి వెళ్ళని నేను మొన్న
ఒక 2-3 రోజులు ఇంకా దీక్ష తీసుకుంటారనగా వెళ్ళాను. ఆ వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. నా ఛానల్ నాగమణి కనగంటి ఛానల్లో పెట్టడం జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేయడం జరిగింది. సరే ఏదైతే అమ్మవారి సంకల్పమేమో అనుకున్నానో, రెడ్ శారీస్ కుట్టించింది కదా. నా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కానీ మేము ఇంతవరకు కలవలేదు. శ్రీదేవి గారు నా ఫ్రెండ్, వాళ్ళ టీం వాళ్ళు అందరూ కూడా ఈ డ్రెస్ కోడ్ తోటి వాళ్ళు గ్రూప్లో పెట్టడం జరిగింది. నేను కూడా సరే ఈ డ్రెస్ కోడ్, రెడ్ డ్రెస్ కోడ్ కంటే ఇది బాగుంటుంది, వెంకటేశ్వర స్వామికి కూడా పనికొస్తుంది, అదేవిధంగా శివయ్య మాల కూడా పనికొస్తుంది అనేది మళ్ళీ ఆ రెడ్ డ్రెస్ పక్కన పెట్టేసి ఈ డ్రెస్ కోడ్ కూడా తీసుకొని అప్పటికప్పుడు కుట్టించడం జరిగింది. నా ఫ్రెండు అనడం కంటే చాలా ఆత్మీయురాలు. ఎప్పుడంటే పాపం నాకు 1 అవర్లో కుట్టి ఇవ్వాలరా అంటే పాపం తేజ టైలర్స్ వాళ్ళైతే నాకు కుట్టించడం జరుగుతుంది. 1 అవర్ అలా పాపం 3కి తీసుకెళ్ళి 3:30కి ఇచ్చాను. నాకు వెంటనే 2 బ్లౌజెస్ కుట్టి అన్నీ స్టిచ్చింగ్ అంతా చేసి చీరలకి అన్నీ ప్యాక్ చేసేసి, మేడం అయిపోయింది తీసుకెళ్ళండి అని ఫోన్ చేశారు. మనం స్టిచ్చింగ్ ఛార్జ్ ఇవ్వడం ముఖ్యం కాదండి, వాళ్ళు మనకి టైంకి అందించారు. అంటే అసలు అమ్మ సంకల్పం ఏమో టకాటకాన్ని అయిపోయాయి. దీక్ష తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో నేను పీఠం కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ నేను ప్రతిరోజు కూడా స్టేటస్ ద్వారా నా ప్రతి కదలిక అనేది తెలియజేస్తాను. గుళ్ళకు సంబంధించినవి, ఏ గుడికి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా అలా స్టేటస్ ద్వారా తెలియజేస్తాను, వీడియోస్ రూపంలో కానీ ఫొటోస్ రూపంలో కానీ ఈ గుప్త నవరాత్రులను అమ్మ ఇచ్చినటువంటి సంకల్పం కాబట్టి నేను గుప్తంగానే ఉంచాలి అని నా మనసుకి ఏదో అనిపించిందండి. నేను మిగతా టైంలోనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోటో తీయడం, స్టేటస్ పెట్టడం, అలా ముందు భక్తి కంటే కూడా ఫోటో మీద శ్రద్ధ అనేది ఎక్కువ అలా ఉంటుంది కదా. అందులోటి నాకు ఛానల్ ఉండడం ద్వారా ఛానల్లో పెట్టుకోవడానికైనా ఏ గుడికి వెళ్ళినా కానీ ముందుగా నేను ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసేసి అప్లోడ్ చేసేదాన్ని వెంటనే. కానీ ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులకు మాత్రం నేను ఫొటోస్ కూడా దాదాపుగా తీయట్లేదండి. కానీ పూజ అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టేస్తున్న కంప్లీట్గా. దాదాపుగా పూజ జరిగే టైంలో పూజ అయిపోయిన తర్వాత రోజుకు ఒక్కసారి మాత్రమే, అది కూడా గుప్త నవరాత్రులు అయిపోయిన తర్వాత ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి నేనైతే రోజుకొక వీడియో అనేది తీస్తున్నాను. ఫొటోస్ కూడా తీయట్లేదు. కనుక ఇవన్నీ కూడా నేను 5వ తారీఖు దీక్ష కంప్లీట్ అయింది కాబట్టి 5వ తారీఖు తర్వాత నా ఛానల్లో నాగమణి కనగంటి ఛానల్లో నేను చేసినటువంటి నా పీఠంలో పూజ విధానాన్ని, అంటే నేను చేసే విధానం తీయట్లేదండి వీడియోస్ రూపంలో. ఎందుకంటే నేను ఫోన్ పక్కన పెట్టిస్తున్నాను కాబట్టి పూజ అయిపోయిన తర్వాత రోజుకొక వీడియో అయితే తీయడం జరుగుతుంది. అవన్నీ కూడా నేను 5వ తారీఖు తర్వాత అప్లోడ్ చేస్తాను. మనం పూజ చేయడం ముఖ్యమండి. ఆర్భాటాల కంటే అమ్మవారి దగ్గర పూజ మనకి సరే కోటీశ్వర్లైనా కానీ, ఎక్కువ కోటీశ్వర్లు అనుకోండి, ఎక్కువ పూలమాలలు అలంకరణలు ఎక్కువ చేస్తారు. నేను అలా కాకుండా సాదాసిదాగా చేసేటువంటి మామూలుగా, అంటే చిన్న ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదండి. కోరిక మనకి అమ్మవారి సంకల్పం ఉండి అమ్మ ఖర్చు అవుతుందేమో అనుకునేవారు కూడా ఉంటారు కదా. ఎక్కువ ఖర్చు లేకుండా చక్కగా మనం చేసుకునే విధానం మీకు వీడియో రూపంలోనే అర్థమవుతుందండి. చాలా చక్కగా అమ్మవారు నిజంగా నాకు ఈ భాగ్యాన్ని కల్పించారు. వారాహి అమ్మవారు నాకు అమ్మవారి సంకల్పం మా ఫ్రెండు అరుంధతి గారి ద్వారా ఇచ్చి, అమ్మ సంకల్పం ఆమె నాతోటి వేయించుకొని దీక్ష తీసుకునేలాగా చేసినటువంటి అమ్మకి నిజంగా నేను చాలా, అంటే భక్తితో ఆమెకి నా మనసుని అమ్మకి పెట్టి ఆ భక్తితో చేయడం తప్ప వాళ్ళకి మనము ఏం లేదు. కనుక నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి.
అయితే అమ్మవారికి మాత్రం చక్కగా ఏదో వంటలు అవ్వని ఇవ్వని వీడియోస్ ఫొటోస్ అన్నీ యూట్యూబ్లలో వస్తున్నాయి కదా, అలా కాదు. మనకి నచ్చింది మనకి ఉన్నది ప్రత్యేకంగా అనేది కూడా కాదు, సదాసిదాగా అమ్మని మెప్పించవచ్చు. ఎలా మెప్పించానో చూద్దరు కానీ మీరు నా వీడియోస్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్? అది ఇంకా చాలా మాట్లాడాలనింది, కానీ దాదాపుగా నేను ఫోన్లలో కూడా ఎక్కువ మాట్లాడడం లేదండి. ఇంపార్టెన్స్ కాల్స్ ఉంటేనే మాట్లాడుతున్నాను, లేకపోతే చాలా తక్కువ మాట్లాడితే బాగుంటుంది. గుప్త నవరాత్రులు గుప్తంగానే ఉండాలి అనే సంకల్పం అనేది పెట్టుకున్నాను కనుక జయ వారాహి, జయ జయ వారాహి, శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వారందరి మనోవాంఛ సంకల్ప సిద్ధిరస్తు కావాలని కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.